నేను అంటున్నా. ఓకే ఓకే శ్రవణ్ గారు, సో ఒకటైతే కన్ఫర్మ్, ఆమె లెటర్ రాశారు కానీ క్లియర్గా చెప్తున్నారు పార్టీలో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్పి. ఇప్పుడు వారు అనేది కుట్రలు వారిపైన చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు కదా. ఎస్, ఐఎమ్ షూర్ పార్టీ విల్ హ్యాండిల్ ఇట్. కేసీఆర్ గారు పార్టీలో సీనియర్ నాయకులు కూర్చొని మాట్లాడుకుంటారేమో. నిజంగానే వారిపైన ఎవరైనా కుట్రలు చేస్తున్నారా, కుట్రలు చేస్తే ఏం కుట్రలు చేస్తున్నారు. ఎవ్రీబడి హ్యాజ్ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ ఈక్వల్ రైట్ టు బి ప్రొటెక్టెడ్. కాబట్టి నిజంగానే వారి పట్ల ఎవరైనా కుట్రలు చేస్తే లెట్ ఇట్ బి ఎక్స్ప్లోర్డ్. ఇప్పుడు వారు మీడియా పరంగానే చెప్పిండ్రు కాబట్టి కేసీఆర్ గారు యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఐఎమ్ షూర్ విల్ లుక్ ఇన్ టు ఇట్. నిజంగానే ఏంది మరి, ఎక్కడ కుట్ర జరుగుతుంది, ఎవరు కుట్ర చేస్తున్నారు, ఏంది కథ, ఏంది కమామేషి ఏందని చెప్పి. అంటే ఎవరో చిన్న వ్యక్తి మీద ఆరోపణ చేస్తున్నట్లేదు, ఆమె పెద్ద వ్యక్తుల మీద చేస్తున్నారు. అందుకే అన్న ఇప్పుడు లెటరు ఎవరు రాసిండ్రు అనేది క్లారిటీ వచ్చింది. నేనే రాసినా నా వారే ఒప్పుకున్నారు. ఇక కుట్ర ఎవరు చేస్తున్నాను కూడా వారే చెప్పాలా ఇప్పుడు. ఇక దట్ మేక్స్ మోర్ సెన్స్. బికాజ్ ఇప్పుడు అంబిగ్యువస్ గా వదిలిపెట్టి మళ్ళీ దానికి ఒక విచారణ, దానికి ఒక మళ్ళీ మీరు చర్చ పెడతారు ఎవరు కుట్రదారుడు అని చెప్పని, మళ్ళీ మీరు టీవీ ఛానల్ అని చర్చలు పెడతాయి. దానివల్ల స్కోప్ ఎందుకు ఇచ్చారండి? తప్పంటలే అన్నా నేను. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ మీరు ఎందుకు పెడతారు చర్చ అని అంటలే. న్యాచురల్ గా స్కోప్ ఇవ్వకుండా లెటర్ నేనే రాసిన అని చెప్పిన వారు ఈ కుట్ర కూడా ఎవరు చేస్తున్నారో చెప్తే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇక వన్స్ ఫర్ ఆల్ థింగ్స్ క్యాన్ బి రిజాల్వ్. కేసీఆర్ గారికి కూడా పాపం, ఆయన పెద్ద మనిషి, ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఉద్యమకారుడుగా, ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా రకరకాలైనటువంటి ఒక ఆటుపోట్లు తట్టుకొని నిలబడ్డటువంటి ఒక నాయకుడు. కొన్ని విషయాలు వారి దృష్టికి పోయినాయో పోలేదో ఇంత చెప్పి కొంత చెప్తే ఏం పోయేది. అది కూడా డాక్టర్ కవిత గారి లెటరే బయటకు ఒకసారి ప్లే చేద్దాం, మళ్ళీ ఒకసారి బయట కవిత ఏముందో మళ్ళీ ఒకసారి విందాం క్లియర్ గా. ఎస్ పీసీఆర్ ప్లే. ఓకేనా? జై తెలంగాణ. నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే. 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతం అయిందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR Garu or the party. To strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana.
కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నానంటే మరి రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది అని ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు కొరగబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. స్పష్టంగా చెప్పి